విషయంలో కానీ సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ చక్కగా వారు దేవుడు వారికి అప్పగించిన పనులు నమ్మకత్వంగా చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా సుంచనూరు సంఘ విశ్వాసుల గురించి నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు పాపం పనిచేస్తున్నారు కానీ అందరు పరమానంద శిష్యులాగా చేసేవారు. ఒకే పనిని 10 మంది చేసుకుంటూ వచ్చేవారు, కానీ ఏది కరెక్ట్గా చేసేవారు కాదు. కానీ ఇప్పుడు సమయంలో వారిని చూస్తే యవనస్తులు కానీ పెద్దవారు కానీ సంఘ సభ్యులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. దేవుని పనిలో వారు వంతు కృషి చేస్తున్నారు. దేవుని పని ఇలా మీటింగ్స్ పెట్టడం చిన్న పని కాదండి. దైవసేవకుడు అతనితో కూడా యవనస్తులు ఎంతో కన్నీరు కార్చి ఉపవాసం ప్రార్థన చేసి ఈ డేట్లు పెట్టడం జరిగింది. మరి ఈ డేట్లు పెట్టి ఇంతగా కృషి చేసినటువంటి ఈ కృషిలో ఆర్థిక వనరులు కూడా చాలా అవసరం. సంఘస్థులు చాలామంది ముందుకు వచ్చారు, యవనస్తులు చాలామంది ముందుకు వచ్చారు. మరి యవనస్తుల్లో వారు కష్టపడిన దాంట్లోంచి ఇచ్చిన వారు కూడా ఉన్నారు. దేవుడు మీ ప్రతి కష్టములో నుండి మిమ్మల్ని దీవించాలని, దేవుని పరిచర్యలు ఇలా జరగడానికి మీటింగ్లు మీ వంతు ఏదైతే చేశారో దాన్ని బట్టి నోరంతా దేవుడు మీకు సహాయపడతాడు, మీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఒక సేవకురాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మీ సంఘ అభివృద్ధి కోసం మీరు ఇంకా ముందుకు ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంచి దైవ సేవకుని మీరు దేవుడు మీకు ఇచ్చారు, యవనస్తుడు. ఆయనతో పాటు మీరు కూడా సేవలో ముందుకుండా నడుస్తున్నారు. అందరిని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు యవనస్తులు తెలియజేస్తున్నాను. ఇంకా పాస్టర్ గారి తల్లిదండ్రుల గురించి నేను ఒక మాట చెప్పాలి. వారిద్దరూ కష్టం ఇందులో చాలా ఉంది. ఎందుకంటే తన కుమారుడిని చదివించారు, MBA వరకు, పోలీస్ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు, బెంగళూరులో బ్యాంకులో పనిచేశాడు. ఆ స్థితి నుండి ఒక సేవకుడిగా వచ్చినప్పుడు వారిద్దరు ఎంతో బాధపడి ఉండవచ్చు. ఎందుకంటే వారి కుమారుడు మంచి ఉద్యోగం చేసి మంచిగా సెటిల్ అవ్వాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలని ఏ తల్లిదండ్రులైనా ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుని పిలుపుని బట్టి తనకున్న స్థితిని, ఉద్యోగాన్ని అన్నీ వదులుకొని కష్టతరమైనటువంటి పనిని ఇష్టంగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి తన కుమారుడిని వారిద్దరు ప్రోత్సహిస్తూ, వారు ఎంత కష్టపడతారంటే సంఘ పరిచర్యలో వారి పనిని పాటలన్నీ వదులుకొని చాలా కష్టపడతారు. పాస్టర్ గారికి అలాంటి తల్లిదండ్రులు ఇచ్చినందుకు, అలా తల్లిదండ్రులు ఉన్నందుకు ఆయన ధన్యుడే. వారి పెద్ద కుమారుని దేవుని సేవలో గ్రామ రక్షణ కొరకు ప్రార్థిస్తూ యవనస్తులకు మంచి బాటను నడిపిస్తూ దేవుని రాజ్యంలోనికి వారిని వారసత్వాన్ని కలిగజేస్తూ గ్రామం కోసం ప్రార్థిస్తున్న అలాంటి కుమారుడు వీలుకు పట్టడం వీళ్ళకు కూడా అదృష్టం. దేవుడు మీ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు ఈ గ్రామం కోసం. మీరు అందరి పరిచర్యలు ఇలాగే ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇంకా ఈ సంఘం అభివృద్ధి చెందాలి, మీ గ్రామం కోసం ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. ప్రతి ఒక్కరూ తొందరపడకుండా, వర్షం ఆగిపోద్దండి, తొందరపడకుండా. మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ముందు భోజనాలు పెట్టండి, సంఘస్థులు మరి తర్వాత మరి భోజనం చేయొచ్చు. కాబట్టి ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత ఎవరో ఇద్దండి. చిన్న కార్యక్రమం ఉంది, కిషోర్ అన్న బాబు బర్త్డే. కేక్ కటింగ్ అయిన తర్వాత మనము భోజనాలకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి